ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాశుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు శుక్రవారం నాడు కలిసి రావాలంటే ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం పాల్గొన మాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఈ రోజు పాల్గొన బహుళ పంచమి అన్ని శుభకార్యాలకి పనిచేస్తుంది. ముఖ్యంగా విద్యా సంబంధిత ప్రయత్నాలన్నీ కూడా బాగా కలిసి వస్తాయి. ఈ రోజు వారం భృగువారం లేదా శుక్రవారం. ఈ రోజు చేసేటువంటి అన్నదానం శుక్రుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని తొలగిస్తుంది. ఇక ఈ రోజు నక్షత్రం విశాఖ నక్షత్రం. ఈ విశాఖ నక్షత్రంలో ఈ రోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా సామాన్య దోషం. ఈ విశాఖ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి గురు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బృహస్పతి యొక్క స్థితి మిథున క్షేత్ర స్థితి కాబట్టి ఇది శత్రుక్షేత్ర స్థితి. ఈ దోష నివృత్తికై శనగలు దానం, దక్షిణామూర్తి యొక్క ఆరాధన ఈ దోష నివృత్తికి ఉపయోగపడతాయి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. వ్యాపార కార్యకలాపాలని ఆలస్యంగానైనా సజావుగా పూర్తి చేయగలుగుతారు. వృత్తిపరమైన ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంతత కొనసాగుతుంది. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. జన్మ కేతువు ద్వారా ఏర్పడేటువంటి ఆకస్మిక విఘ్నాలు దూరమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆనందకర వార్తలు గృహంలో చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. కార్యక్రమాల్లో పనుల్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యాబలం ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆశించినటువంటి కోరికలు నెరవేరుతాయి. ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక ప్రయత్నాలు, లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో చిక్కులు ప్రారంభమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధ తగ్గుతుంది. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వ్యాపార కార్యకలాపాల్లో చిరు విఘ్నాలని చవిచూస్తారు. నూతన కార్యక్రమాలు వృత్తిరీత్యా చేపట్టలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా పంచమ స్థితిలో ఉండేటువంటి శని, కుజ, రాహుల ద్వారా ఏర్పడేటువంటి ఆర్థిక చిక్కులు, విద్యా చిక్కులు దూరమవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆకస్మికంగా కలిసి వస్తాయి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు కనుక్కోగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి అనిశ్చిత పరిస్థితుల్ని సవరించుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక విషయాలు ఆలస్యంగా కలిసి వస్తాయి. ఆరోగ్యం పర్వాలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అర్ధాశ్రమ శని, రాహు, కుజుల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోగలుగుతారు. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే మంచి వార్తలు వింటారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. రాజకీయపరమైనటువంటి అంశాలు మొదట బాధిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధ పెరుగుతుంది. ఉద్యోగపరమైనటువంటి వ్యవహారాల్లో చిక్కులు ప్రారంభమవుతాయి. అయినప్పటికీ పరిష్కారాలు కూడా లభిస్తాయి. గృహ విషయాలు బాగా అనుకూలిస్తాయి. వ్యాపార ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. క్రీడా సంబంధిత రంగంలో పేరు ప్రఖ్యాతులు ఏర్పడతాయి. నూతన బాధ్యతలు పెరుగుతాయి. సక్రమ నిర్వహణ కూడా కొనసాగుతుంది.
ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా కార్యాల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నూతన వాహన కొనుగోలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహార శైలిలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థిక ఖర్చులు పెరుగుతాయి. ఉక్కిరి బిక్కిరి సంఘటనలు వృత్తిరీత్యా చోటు చేసుకుంటాయి. వ్యాపార వ్యవహారాల్లో ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే కలిసి వస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యత లోపిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని సడలించుకోగలుగుతారు. స్థిరాస్తి విక్రయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. విదేశీ వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాలు ఆకస్మికంగా కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. నూతన బాధ్యతలు సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. పిల్లల విషయంలో ఆనందం లభిస్తుంది. అదృష్ట సంఘటనలు ఉద్యోగరీత్యా చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. బలాన్ని చేకూరుస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. కార్యక్రమాల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. బాధ్యతలు బాగా పెరుగుతాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. నూతన ప్రయోగాలు ఫలిస్తాయి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో ఆర్థిక వ్యవహారాలు ఆలస్యంగా అనుకూలిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలు కొనసాగుతాయి. ప్రతిబంధకాలను ఎదుర్కొనేటువంటి పరిస్థితులు నిస్సహాయతను కూడా కలిగిస్తాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి విఘ్నాన్ని దూరం చేసుకోగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహార దక్షత కలిగి ఉంటారు. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాలు బాగా అనుకూలిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యాబలం చేకూరుతుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలని ఎదుర్కోగలుగుతారు. సజావుగా కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. పేరు ప్రఖ్యాతులు సంపాదించేటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేకూరుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విఘ్నాలు దూరం అవుతాయి. మనోధైర్యం పెరుగుతుంది. తద్వారా విజయాలు చేకూరుతాయి. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. నైపుణ్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. సూక్ష్మతో కూడినటువంటి వ్యవహారాలు వెలుగులోకి వస్తాయి. నూతన కార్యక్రమాలు విద్యాపరంగా చేపట్టగలుగుతారు. ఉద్యోగ సంబంధిత అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఆకస్మిక విజయాలు చేకూరుతాయి. వ్యాపార నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి చేకూరుతుంది. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. కుటుంబ సఖ్యత ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఆనందకర సంఘటనలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా కేతువు ద్వారా ఏర్పడేటువంటి ఆకస్మిక విపత్తులు దూరమవుతాయి. విద్యా సంబంధిత నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే
ఆకస్మిక విజయాలు ఆర్థికంగా చేకూరుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో సమస్యలు ఎదురవుతాయి. నూతన బాధ్యతలు పెరుగుతాయి. ఉక్కిరిబిక్కిరి చేసేటువంటి సంఘటనలు వ్యాపారీత్యా చోటు చేసుకుంటాయి. అనిశ్చితి ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విపత్తులు దూరమవుతాయి. ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. నూతన ఆర్థిక ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. శుక్రవారం నాడు చేసేటువంటి లక్ష్మీదేవి యొక్క ఆరాధన గృహంలో ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. గృహంలో శుక్రవారం నాడు ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో పరిశీలిద్దాం. శుక్రుడు స్త్రీ గ్రహం. శుక్రవారం మహిళలకు సంబంధించినటువంటి రోజు కూడా. నూతన వస్త్రధారణకు, నగల ధారణకు అనుకూలమైనటువంటి రోజు. విశేషించి శుక్రవారం నాడు మహిళలు గృహంలో కొన్ని విధి విధానాలు ఆచరించాలి. శుక్రవారం నాడు సూర్యోదయం అయ్యాక నిద్ర పోరాదు. తలస్నానం ఆచరించి తెల్లంచు ఉన్నటువంటి వర్ణరంజితమైనటువంటి చీరను ధరించినట్టయితే ప్రశాంతత ఏర్పడుతుంది. మల్లె పువ్వులు, చామంతి పువ్వులని తలలో ధరించాలి. నొసట కుంకుమ దిద్దుకుని నిర్మల మనస్సుతో మసలుకోవాలి. భర్త పిల్లలతో ప్రేమగా మెలగాలి. మహాలక్ష్మిని యథాశక్తి శుక్రవారం నాడు పూజించినట్టయితే, ముత్తైదువులకు ఫలాలు పుష్పాలు సమర్పించినట్టయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సత్వరం ఏర్పడుతుంది. గడపకు తప్పనిసరిగా పసుపు కుంకుమల్ని అలంకరించినట్టయితే శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ఆ గృహంలో ఏర్పడుతుంది. చేబదుళ్ళు, అప్పులు ఇవ్వటం శుక్రవారం నాడు నిషేధం. శుక్రవారం నాడు నానబెట్టినటువంటి శనగల్ని అమ్మవారికి నివేదన చేయటం చాలా మంచిది. అలాగే పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి వంటి అన్నప్రసాదాల్ని అమ్మవారికి సమర్పించాలి. అలాగే శుక్రవారం నాడు పెట్టుబడులకు సంబంధించినటువంటి కీలక నిర్ణయాలకి మాత్రం చాలా అనుకూలమైనది. శుక్రవారం రోజున చేపట్టేటువంటి ఆర్థిక లావాదేవీలు దీర్ఘకాల ప్రయోజనాల్ని కూడా చేకూరుస్తాయి. శుక్రవారం నాడు ఇటువంటి ప్రక్రియలు చేపట్టడం ద్వారా సుఖశాంతులు కొనసాగుతాయి. ఇదే నేటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు, ఈ రోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహయోగాన్ని పరిశీలించినట్లయితే ప్రధానంగా శుక్రుడు మిత్రక్షేత్రమైన మకర రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడి యొక్క బలాన్ని పెంచి అనుకూల ఫలితాలను పొందటానికి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా పాలకోవా, గంధము, పెరుగు, గరిక ఎవరైనా స్త్రీమూర్తికి దానంగా సమర్పించటం ద్వారా ఓం బలి ప్రసన్నాయ నమః అనే శుక్రమంత్రాన్ని వీలైనన్ని సార్లు జపం చేసుకోవటం ద్వారా అన్ని కార్యక్రమాలలో చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. ప్రధానంగా ఈరోజు ఆర్థిక వ్యవహారాలకు, పెండ్లి చూపులు చూడటానికి అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అంతేకాకుండా నగలు, వస్త్రాలు కొనుగోలు చేయటానికి, దంపతుల మధ్య ఉన్నటువంటి విభేదాభిప్రాయాలను చర్చల ద్వారా తొలగింపజేసుకోవటానికి అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. విద్యార్థులు, ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు, పోటీ పరీక్షల్లో విశేషంగా రాణించాలంటే, మంచి ర్యాంకులు సాధించాలంటే దైవబలం రీత్యా ఏం చేయాలి? ఏదైనా శుక్రవారం నాడు హయగ్రీవుడిని ఆరాధన చేయటం ద్వారా, హయగ్రీవుడి యొక్క చిత్రపటానికి చక్కెర పొంగలిని నివేదన చేయటం ద్వారా హయగ్రీవుడి యొక్క అనుగ్రహాన్ని పొంది విద్యార్థులు, ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు పోటీ పరీక్షలలో విశేషంగా రాణించటానికి, అద్భుతమైనటువంటి ర్యాంకులతో ముందడుగు వేయటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. చిత్రమైన ఈ జగత్తులో విచిత్రవంతమైన బుద్ధిజీవి అయిన మానవుడు అనుక్షణం కూడాను తాను అధిక సంపాదన పరుడై జీవితాన్ని హాయిగా ఆనందంగా సాగించడానికి వ్యాపారం చేయాలనే తలంపులు కూడా వస్తూ ఉంటాయి. ఈ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు తమ యొక్క దుకాణాల్లో ధనయోగం ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఉన్నతమైనటువంటి స్థితిని పొందాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క దుకాణదారు నుంచి వచ్చేటువంటి కంప్లైంట్స్ చాలా బాగా కనిపిస్తూ ఉంటాయి. ఏ విధంగా కనిపిస్తాయి అవి అంటే, వ్యాపారం బాగానే జరుగుతోందండి, కానీ డబ్బు మాత్రమే చేతిలో అసలు నిలవటం లేదు అని చెప్పేసి వాళ్ళు సరుకులు కొనడానికి జమ చేసి పెట్టిన డబ్బు మరందుకు ఇంకో విధంగా ఖర్చు అయిపోతుందండి, మళ్ళీ సరుకు కొనాలంటే అప్పు చేయాల్సి వస్తోందండి అని చెప్పేటువంటి వాళ్ళు
సరుకు మాత్రం బ్రహ్మాండంగా అమ్ముడుపోతోందండి. కానీ అన్నీ అరువు బేరాలే, డబ్బులు రావడం చాలా కష్టంగా ఉందండి అని చెప్పేవాళ్ళు మరికొందరు. దుకాణం బాగానే ఉంది కానీ మా ఇంట్లోనే పరిస్థితులు ఏం బాగాలేవు సార్ అని చెప్పేటువంటి వాళ్ళు మరికొందరు. ఇంట్లో అంతా బాగానే ఉంది కానీ దుకాణంలో జరుగుబాటు లేదండి అని చెప్పేవాళ్ళు మరికొందరు. ఇంట్లో బాగుంటే దుకాణంలో బాగుండదు, దుకాణంలో బాగుంటే ఇంట్లో బాగుండటం లేదండి అనేవాళ్ళు. ఊళ్ళో నేనున్నప్పుడు మాత్రం వ్యాపారం బాగా జరుగుతోంది, పై ఊరు వెళ్ళినప్పుడు అక్కడ పనులు జరగడం లేదు, ఇక్కడ పనులు కూడా వ్యాపారం జరగడం లేదండి అని చెప్పేటువంటి వాళ్ళు మరికొందరు. వీటన్నిటికీ మూల సూత్రం ఏమిటి అని చెప్పేసి కనుక ఒక్కసారి కనుక ఆలోచన చేసినట్లయితే ఇలాంటి కంప్లైంట్స్ చాలా బాగా వస్తూనే ఉన్నాయి. కానీ వీటి వెనకాల రహస్యాన్ని గనక ఆలోచించినట్లయితే దానికి సత్సంబంధితమైనటువంటి ప్రభావం ఈతగాడు ఉండేటువంటి ఇంటి వాస్తు లేక దుకాణం వాస్తు. ఇంటి వాస్తు బ్రహ్మాండంగా ఉండి దుకాణం వాస్తు బాగా లేకపోతే ఇలాంటి అస్తవ్యస్త వ్యవహారాలు జరుగుతాయి. అలాగే దుకాణం వాస్తు బాగా ఉండి ఇంటి వాస్తు బాగా లేకపోయినా కూడా ఈయన బయటికి వెళ్ళినప్పుడు వ్యాపారం బాగా బ్రహ్మాండంగా సాగుతూ ఉంటుంది. ఈయన బయటికి వెళ్ళినప్పుడు దుకాణం బాగా సాగుతోంది అంటే దుకాణ వాస్తు బాగుంది, ఇంటి వాస్తు బాగాలేదు అన్నమాట. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఎవరైనా సరే వ్యాపారం చేసేవాళ్ళు ఇటు ఇంటి వాస్తు అటు దుకాణం వాస్తు రెండు కూడా బాగుండేటట్టుగా చూసుకోవటం సర్వత్రా కూడాను వ్యాపారస్తులకు చాలా ముఖ్యమైనటువంటి విషయంగా వాస్తుశాస్త్రం మనకు చెప్పేటువంటి ముఖ్య సూత్రం. ఉన్న ఊళ్ళో తల ఎత్తుకోలేని వాళ్ళు పై ఊళ్ళో పైకి రావటం, ఉన్న ఊళ్ళో పటిష్టంగా ఉన్నవాళ్ళు పై ఊళ్ళో అణగద్రొక్కటం, ఇటువంటి ఫలితాలకు స్వగృహ వాస్తుకి పరాయి ఊళ్ళో అతడు బస చేసినటువంటి వాస్తుకి మధ్య కలిగేటువంటి ప్రభావాలే కారణాలు అని చెప్పేసి వాస్తుశాస్త్రం మనకు తెలియజేసేటువంటి ముఖ్య విషయం. దుకాణాల్లో చక్కగా వ్యాపారం సవ్యంగా సాగుతూ ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందాలి అంటే ఆ యజమాని తన యొక్క వర్గురీత్యా దుకాణం తెరిచి ఉంచాలి. ఆ దిశలో ఉత్తర దిశ, పడమర దిశ, దక్షిణ దిశ ఈ మూడు దిశలు కూడా వ్యాపారానికి అనుకూలవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తూ ఉంటాయి. దక్షిణ దిశలో వ్యాపారం చేసేటువంటి వాళ్ళు సహజసిద్ధంగా మెడికల్ షాప్స్, ఆరోగ్యప్రదమైనటువంటి తత్వానికి సంబంధించినటువంటి షాపుల వాళ్ళు చాలా విశిష్టవంతమైన అభివృద్ధిని పొందుతారు. సూపర్ మార్కెట్స్, సూపర్ బజార్లు ఇలాంటివి వ్యాపారం చేసేటువంటి వ్యక్తులు తాము ఉత్తర దిశగా కూర్చొని గల్లా పెట్టే ముందు వ్యాపారం సాగించడం సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగిస్తాయి. వ్యాపారం బాగా సాగాలి అంటే షాపు తెరిచే ముందే హారతి కర్పూరం తప్పనిసరిగా వెలిగించి దుకాణం ముందు అలా చూపించి తరువాత ఆ హారతి కర్పూరాన్ని పక్కన పడివేయాలి. లోపలికి ప్రవేశించిన వెంటనే పరిశుభ్రం చేసి ఊదు కడ్డీలను ఆ దుకాణంలో ఉన్నటువంటి దేవతా ఫోటోల వద్ద వెలిగించి తరువాత దుకాణం మీరు కూర్చొని ఉండేటువంటి ఆ ధనయోగం పట్టేటువంటి ఆ ప్రదేశంలో గోమతి చక్రాన్ని నమస్కారం చేసి ఉంచి ఒక నిమ్మకాయ తీసుకొని గ్లాసులో నీళ్లు పోసి ఆ నిమ్మకాయని దాంట్లో ఉంచి మీరు వ్యాపారం ప్రారంభించి చూడండి. వాస్తు శాస్త్ర రీత్యా ఏదైనా సరే ఆటంకాలు ఉన్నట్లయితే వాటన్నిటినీ కూడా పటాపంచలు చేసేటువంటి శక్తి తత్వం ఇక్కడ ప్రసరించబడుతుంది సుమా. వ్యాపారం అభివృద్ధి చెంది అరువులు లేకుండా వ్యాపారం సాగిపోవటానికి బాగా సహకరిస్తాయి. మీరు ప్రతిరోజు దుకాణం మూసేటప్పుడు కూడా దుకాణం మూయగానే ఆ మూసే సమయంలో ఒక చెంబెడు నీళ్లు తీసుకొని కుడివైపు నుంచి ఎడమవైపుకి ధార పోయాలి. ధార పోసిన తరువాత హారతి కర్పూరం, ముద్ద కర్పూరం తీసుకుని వెలిగించి అక్కడ పడవేసి తరువాతనే మీరు ఆ దుకాణం తలుపు మూసివేయాలి.
ఇలా గనక చేసినట్లయితే అదృష్టకరమైనటువంటి ప్రభావాలు మీకు చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగిస్తాయి. అంతేకాకుండా మీరు వ్యాపార కేంద్రంలో బరువైనటువంటి వస్తువులన్నింటినీ కూడాను దక్షిణ పడమర గోడలకు ఉండే విధంగా అమర్చుకోవటం సర్వత్రా కూడాను శుభదాయకం. తూర్పు ఉత్తరపు వైపు ఉన్న గోడలకి మాత్రం బరువు తగ్గినటువంటి వస్తువులను ఉంచుకోవటమే శ్రేయోదాయకమైన ప్రభావాన్ని ఇస్తాయి. పుస్తకాలు మొదలైనటువంటి వస్తువులన్నీ కూడాను నైరుతి దిశలో నైరుతి మూల ఉంచటం, వాటికి తప్పనిసరిగా ఆ పుస్తకాలు పెట్టేటువంటి అరకు తలుపులు వేయటం మరువకండి. ఎక్కడైనా సరే పుస్తకాల బీరువాకు తలుపులు మాత్రం అమర్చి తీరాల్సిందే. నేటి వాస్తు సందేహాన్ని కనుక పరిశీలన చేసినట్లయితే మీరు చేస్తున్నటువంటి వ్యాపారం దినదినాభివృద్ధి చెందడానికి ఏ దిక్కు వైపు కూర్చొని వ్యాపారం చేస్తే బాగా కలిసి వస్తుంది అన్నది ప్రశ్న. ఏ వ్యాపారస్తుడైనా తాను వ్యాపారం చేసేటప్పుడు నైరుతి మూల కూర్చొని ఉత్తరం చూస్తూ కూర్చోవచ్చు, లేక నైరుతిలో ఉండి తూర్పు వైపు చూస్తూ కూడా వ్యాపారాన్ని ప్రారంభించుకోవచ్చు. దీనివల్ల అభివృద్ధి పదంలోకి పయనించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. అయితే మీరు తెరిచేటువంటి ఆ యొక్క బీరువా, మీరు నిర్వహించేటువంటి దుకాణంలోని బీరువా మాత్రం దక్షిణం వైపుకు మాత్రమే తెరిచే విధంగా అమర్చుకోవటం సర్వత్రా శుభదాయకం సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలం అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.